హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుకి మా తాత చచ్చిపోయి 6 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఇది 7వ సంవత్సరం. మే 17, 2020లో చనిపోయాడు అనమాట, లాక్డౌన్లో మా తాత. ఈ రోజుకి 7వ సంవత్సరం కాబట్టి మేము మా తాతకి ఇష్టమైనవన్నీ, ఆయన తినేటి ఆయనకి ఇష్టమైనవన్నీ ఆయన ముందు పెట్టినాం అనమాట. మేము ప్రతి సంవత్సరం మా తాత వర్ధంతి రోజు ఇలాగే చేసుకుంటాము. అండ్ మేము వండుకునేవన్నీ బయట మా గోడ పైన పెట్టుకుంటే ప్రతి సంవత్సరం ఒకే కాకి వచ్చి తినిపోతుంది అనమాట. అది ఇప్పటికీ 7 సంవత్సరాలు కూడా ఒకటే కాకి వచ్చి తినిపోతుంది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే కామెంట్ చేయండి మీరు ఎట్లా చేసుకుంటారో. మేమైతే ఇట్లా చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టుకొని, వాళ్ళు బతుకున్నప్పుడు ఏవైతే ఇష్టంగా తింటారో అవన్నీ వాళ్ళ ముందు పెట్టుకుంటాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే అడ్డు పెట్టేది. ఏం చేయాలి? పైసలా నువ్వు ఒక్కడేనా? ఎవరెవరు మెంబర్స్? శ్రీనిధి ఇది బ్యాంక్లో కట్టిన ఇదేలా బ్యాంక్లో కట్టి కట్టరు మరి. అప్పుడే శ్రీనిధి తీసుకోవాలి మరి. బ్యాంక్ ఎట్టుకోవాలి. దండం పెట్టుకో. దండం పెట్టుకుంటా. దండం పెట్టు. దండం పెడతా. తీరా నువ్వు జరగాడ ఈడే పడుతుంది. దండం పెట్టుకో. ఇట్లా నువ్వు కూడా అలా పడుతుంది. పెట్టాను మొక్కు తాతకి మొక్కు. దండం పెట్టు తాతకి. జరగా పెట్టునా. దండం పెట్టు. పెట్టు. ఎత్తి తీరా సరస్సు మన దండం పెట్టు. మీరు పెట్టుకోపోతే వస్తుంది. అట్లా తీయకుండా తాత అను. తాత 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 దాన్ పిలుసు. ఆవిడ కాకుండా పిలుసు. దాన్ దాన్ తాత లై పెట్టావారా? లై పెట్టా. దండం పెట్టు. తాత దండం పెట్టు. తాత